హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బందోసులు అండి. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా కనుక చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. పొద్దున్నే హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. క్యారెట్ తినని వాళ్ళున్నా ఇలా చేసి పెట్టండి, చక్కగా తింటారు. చాలా బాగుంటుంది. సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉండే ఈ బందోస్ని అల్లం చట్నీతో ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ బందోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దోసపిండిని ఇలా 1 కప్పు తీసుకోవాలండి. దోసపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. దోసపిండి ఇలా 1/2 కప్పు వాటర్ పోసుకొని ఇలా లూజుగా కలుపుకోవాలి. దీనిలోకి ఇప్పుడు 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. సుజీ అంటారు కదా, ఆ సూజీ రవ్వ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గంటితో బాగా కలుపుకోవాలండి. ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు బందోస్లో స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకుందాం. దీనిలోకి 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, 3 క్యారెట్లు, 1 ఆలు తీసుకొని ఇలా క్యారెట్ని ఆలుని తురుముకోవాలి. ఉల్లిపాయని పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి చూద్దాం. 1/2 అవర్ తర్వాత 1/2 అవర్ తర్వాత రవ్వ అనేది ఇలా మొత్తం అబ్జర్వ్ చేసుకునిద్దండి. దీనిలోకి ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. వేసుకొని ఇలా కలుపుకోవాలి బాగా. ఇలా బాగా పైకి కిందకి కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పోపు వేసుకునే కళాయి పెట్టుకున్నానండి. దీనిలోకి ఇప్పుడు ముందుగా ఆయిల్ వేసుకొని దానిలోకి పిండి వేసుకోవాలి. ఇలా పిండి వేసుకున్నాక దీనిలోకి ఇప్పుడు క్యారెట్ వేసుకుంటున్నాను. ముందుగా ఆలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీనిపైన కొంచెం మళ్ళీ క్యారెట్ వేసుకొని పైన కొద్దిగా పిండి వేసుకొని కవర్ చేసుకోవాలండి. ఇలా కవర్ చేసుకొని 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇంకొక పక్కకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 పక్కల బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసేసుకోవడమేనండి. ఇలా ప్లేట్లో తీసుకొని మళ్ళీ రెండోసారి కూడా ఆయిల్ వేసుకొని మళ్ళీ పిండి వేసుకొని లోపల స్టఫింగ్ చేసుకొని పైన కొంచెం మళ్ళీ పిండితో కవర్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవడమేనండి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ కాల్చుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే బందోసులు రెడీ అయిపోయినాయండి. 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.